మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి స్వామి జాతరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ పర్యటనలో ఆలయ సమీపంలోని ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెడ్డిక తెలంగాణ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇక ఈ రోజు సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ డీటెయిల్స్ ఏంటి? సునీత, ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర నరసింహ, రాజనరసింహ కూడా హాజరయ్యారు. దాంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. అంటే ముఖ్యంగా కురుమూర్తి పాలమూరు అంటేనే ఒక వెనుకబడ్డ ప్రాంతము. దానిలో తిరుపతికి వెళ్ళినారు. కురుమూర్తికి సన్నిధానానికి వెళ్తే అక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిని దర్శించినట్టు ఒక నానుడి ఉంది. ఈ నేపథ్యంలో పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలు ఏళ్లకేళ్లుగా సాగుతున్నా కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సీఎం హోదాలో ఇప్పటి వరకు కూడా అక్కడ బ్రహ్మోత్సవాలకు హాజరు కాలేదు. ఒక్క సీఎం రేవంత్ రెడ్డి ఈ బ్రహ్మోత్సవాలకు హాజరైన ఘనత కూడా ఆయన సాధించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 11:40 ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి కురుమూర్తికి చేరుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతము ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర నరసింహతో పాటు ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ప్రత్యేక పూజలో పాల్గొంటున్నారు. దాంతో పాటు చాలా సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి కూడా చాలా ప్రజలు, భక్తులు చాలా వందలాదిగా వచ్చారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ, అక్కడ రెవెన్యూ శాఖ కూడా చర్యలు తీసుకున్నారు. ఈ పూజల అనంతరము రేవంత్ రెడ్డి 110 కోట్లతో అభివృద్ధి నిధులతో ఘాట్ రోడ్డు, దానికి సంబంధించి ఆలయ ప్రాంగణంలో చాలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు, శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు అక్కడ జరిగే ఈ పూజా కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో. అంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాదాద్రిని యాదగిరి గుట్టగా నామకరణం చేయడం జరిగింది. అంటే మళ్ళా భవిష్యత్తులో కూడా యాదగిరి గుట్టగా మార్చడం, దాని తర్వాత తిరుపతి తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా దేవాలయాలను అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అక్కడ అత్యధిక నిధులు కేటాయించి ప్రజలకు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకైతే అధికారులు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రహ్మోత్సవాలు, అంటే కురుమూర్తి జాతరగా ఉండే ఈ జాతరను 4 రోజుల పాటు జరిగే అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో 4 ప్రాంతాలలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. మొట్టమొదటిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడ దేవాలయానికి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఈ బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే స్థానిక అధికారులు, దేవాలయ శాఖ అధికారులు చర్యలైతే తీసుకున్నారు. ముఖ్యంగా సీఎం రానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో భక్తులకు కూడా ఎలాంటి ఆటంకం కలిగించకుండా వాళ్ళకు మంచినీరు, తాగునీరు అందించేందుకైతే అధికారులు కృషి చేస్తున్నారు, దేవాదాయ శాఖ కూడా కృషి చేస్తుంది. ఈ ప్రత్యేక దర్శనం అనంతరం, ప్రత్యేక పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో, స్థానిక ఎమ్మెల్యేలతో, మంత్రులతో చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధికి ఏమేమి నిధులు కావాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎలాంటి అభివృద్ధి చేశారు, ప్రస్తుతం భవిష్యత్తులో మనం ఎలాంటి అభివృద్ధి చేయాలనే దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ సీఎం పెట్టారని చెప్పవచ్చు. సొంత జిల్లా కావడం కూడా ఈ పాలమూరుకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజల అనంతరం కూడా ఈ 110 కోట్లతో నిధులతో అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టనున్నారు. దానికి సంబంధించి అధికారులతో ఇప్పటి కూడా సమీక్షా సమావేశం, భవిష్యత్తులో కూడా ఎలాంటి నిధులైన అవసరం ఉంటే కూడా ప్రభుత్వం తరఫున అందజేస్తామని చెప్తున్నారు. ఈ ప్రత్యేక పూజలకు అనంతరం ఆలయ అర్చకులు కూడా పూర్ణ కుంభాభిషేకంతో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలతో ఆయనను సన్మానించారు. ఈ పూజల అనంతరం కూడా ఇంకా ఎలాంటి పాలమూరు జిల్లాపై ఈ ఒక్క దేవాలయమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మరుగున పడ్డ, అంటే కొన్ని ప్రాంతాలలో చాలా దేవాలయాల్లో కూడా అర్చకులు లేని పరిస్థితి ఉంది. అటువంటి దేవాలయాలను కూడా కొద్దిగా నోటీసులో పెట్టుకొని దేవాదాయ శాఖ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎక్కడ కూడా మా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాలతో పాటు అన్ని మతాలకు సంబంధించిన అభివృద్ధి పనులకైతే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రావడం పట్ల అక్కడ స్థానిక
ప్రజలు అక్కడ భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఇలాంటి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్క బ్రహ్మోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తే అక్కడ ఆలయ అభివృద్ధికి అయితే ఖచ్చితంగా నిధులు కేటాయిస్తారు. ఆ ఆలయాలు కూడా అభివృద్ధి చెందుతాయని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం అయితే చాలా సంతోషమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. వెంకటేష్, మరోపక్క మీరు చెప్తున్నట్లుగా ఇంతవరకు అటు కురుమూర్తి స్వామి జాతరకు ఇంతవరకు ఏ సీఎం కూడా రాలేరు, కానీ ఈసారి రేవంత్ రెడ్డి రావడం కూడా ఒక రకంగా హర్షించదగ్గ విషయమే. అయితే అక్కడ ఆలయ అర్చకులు ఏమంటున్నారు, అదేవిధంగా అధికారులు ఏమంటున్నారు, సీఎం రాకపోయిన వారి స్పందన ఏంటి? అంటే ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం ని రప్పించడానికి అయితే ఆయన ప్రయత్నాలు చేశారు. ఆ సఫలీకృతమైందని చెప్పవచ్చు. ఇప్పుడు పాలమూరు జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మన్యంకొండ, ఇక్కడ కురుమూర్తి, ఇక్కడ చాలా చాలా జాతరలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. దీనికి సంబంధించి సీఎం హోదాలో ఇప్పటి వరకైతే ఏ ముఖ్యమంత్రి కూడా అక్కడికి రాలేదు. మంత్రులను పంపించి పట్టు వస్త్రాలు స్వామివారికి అర్పించడం అలాంటి కార్యక్రమాలను పాల్గొనడం జరిగింది. కానీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బ్రహ్మోత్సవాల కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావడం అయితే అక్కడ స్థానిక అధికారులు, ప్రజలు, భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇట్లా సీఎం రాక వల్ల వాళ్ళు అభివృద్ధుల కార్యక్రమాలతో పాటు దేవాలయ అభివృద్ధి చెందే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. అత్యధికంగా అంటే చాలా ఏళ్లుగా ఈ దేవాలయాలకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం, దేవాలయ శాఖకు సంబంధించిన నిధులు కేటాయించకపోవడం చాలా అసౌకర్యవంతమైన ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇలాంటి ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తే భవిష్యత్తులో ఆలయాల అభివృద్ధి చెందడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. ఇతర వ్యాపార సముదాయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కనెక్టింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య. ఇలాంటి కార్యక్రమాలకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వారం అయితే ఒక శుభసూచకమనే చెప్పవచ్చు. ఇలాంటివి భవిష్యత్తులో కూడా చాలా బ్రహ్మోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంటాయి. దానికి కూడా సీఎం వస్తే అత్యధిక నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. దేవాలయాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రజలైతే బాగా భావిస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.